ఇంతింతై వటుడెంతై అన్న చందంగా టాలీవుడ్లో మొదలుపెట్టి ఇప్పుడు బాలీవుడ్ వరకు బడా స్టార్గా ఎదిగాడు బన్నీ. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటిలోనూ తనదైన స్టైలిష్ మార్క్ చూపించే అల్లు అర్జున్ అందరికీ ఐకాన్ స్టార్గా మారాడు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు. అల్లు అర్జున్ బోర్న్ విత్ సిల్వర్ స్క్రీన్. ఉరకలేసే ఉత్సాహానికి కేర్ ఆఫ్ అంటే అల్లు అర్జున్ అనే చెప్పాలి. అతని ఎనర్జీ లెవెల్స్ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆకతాయిగా కనిపించిన అవకాశం వస్తే అద్భుతమైన నటనను చూపిస్తాడు. ఆరంభంలోనే ఆర్యగా అతను చేసిన హడావిడి ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్గానే నిలుస్తోంది. చిన్నతనం నుంచే ఇంట్లో సినిమా వాతావరణం ఉండటంతో పాటు ఆ రోజుల్లో యావత్ ఆంధ్ర దేశానికి సరికొత్త ఇన్స్పిరేషన్గా నిలిచిన చిరంజీవి ఇంట్లోనే ఉండటంతో ఆటోమేటిక్గా ఆ రంగంపై మక్కువ పెరిగింది. దీనికి తోడు చిరంజీవిలా డ్యాన్స్ చేయాలనే తపన మనోడిలోనూ సరికొత్త టాలెంట్ నేర్చుకునేందుకు స్టెప్పులు వేసింది. మామయ్య ప్రేరణతోనే వెండితెరపై వెలిగిపోవాలని కలలు కన్నాడు. వాటిని సాకారం చేసుకోవడానికి అన్ని విధాలుగా తర్ఫీదుతో పాటు స్వయంగానూ చాలా కష్టపడ్డాడు. చిరు మెగాస్టార్ అయితే అరవింద్ మెగా ప్రొడ్యూసర్గా అవతరించి ఆ ట్యాగ్ కరెక్టే అని తేల్చారు. దీంతో చిరంజీవి కుటుంబం కాకుండా అల్లు ఫ్యామిలీ నుంచి ఓ కొత్త హీరో వస్తున్నాడంటే ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ కూడా ఆసక్తిగా చూశారు. ప్రఖ్యాత హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ మేనల్లుడిగా, చిత్రరంగంలోకి నటుడిగా రాజ మార్గంలో ప్రవేశించాడు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సెంచరీ మూవీ గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన తండ్రి అల్లు అరవింద్, అశ్విని దత్ వంటి లెజెండరీ ప్రొడ్యూసర్స్ ఆధ్వర్యంలో కీరవాణి మ్యూజికల్ మ్యాజిక్తో గంగోత్రి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో డెబ్యూ మూవీతోనే బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు బన్నీ. కుర్రాడు చురుగ్గా ఉన్నాడు. ఆ చురుకుదనాన్ని ఎలివేట్ చేసే కథైతే ఖచ్చితంగా ఎరగదీస్తాడు అని గంగోత్రి చూసిన చాలా మంది అనుకున్నారు. అది నిజమే అని నిరూపిస్తూ రెండో సినిమాకే చాలా ఆశ్చర్యకరమైన రేంజ్లో మారిపోయాడు బన్నీ. మేకోవర్ నుంచి యాక్టింగ్ స్కిల్స్ వరకు ఎవరూ ఊహించని స్థాయిలో మారిపోయాడు. అదే ఆర్య టైటిల్ రోల్లో బన్నీని తప్ప ఇంకెవ్వరినీ ఊహించలేం అన్నంతగా చెలరేగిపోయాడు. వన్ సైడ్ లవర్గా ఉంటూనే మనస్ఫూర్తిగా హీరోయిన్ని ప్రేమించే పాత్రలో ఉన్న అన్ని రకాల వైవిధ్యాలను అద్భుతంగా పలికించాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో తను హీరోయిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి అదంతా ఆమెను ఏడిపించడానికే అని చెప్పిన సన్నివేశంలో తన నటనతో అందర్నీ ఏడిపించి సభాష్ అనిపించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఆర్య తెలుగుతో పాటు మలయాళంలోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వారసత్వం అనేది గంగోత్రికి పనికొచ్చిన అల్లు అర్జున్ టాలెంట్తోనే ఆర్య హిట్ అయిందని చెప్పొచ్చు. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీలో బన్నీ యాక్టింగ్, డాన్సెస్ ఆడియన్స్కు కొత్తగా కనిపించాయి. కుర్రాడు ఎలా ఉన్నా వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి కాబట్టి ఖచ్చితంగా మాస్ను అట్రాక్ట్ చేయాలి. అందుకే వినాయక్ను రంగంలోకి దించారు. తన ముద్దు పేరునే టైటిల్గా పెట్టి బన్నీ తీశారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన బన్నీ అర్జున్లోని మాస్ యాంగిల్ను చూపించింది. తొలి 2 సినిమాల్లో యాక్షన్కు పెద్దగా స్కోప్ లేదు కాబట్టి ఆ సన్నివేశంలో బన్నీ ఎలా ఉంటాడా అనుకున్న వారికి బన్నీ కరెక్ట్ ఆన్సర్ నిలిచింది. పవన్ కళ్యాణ్కు తొలి ప్రేమ వంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన దర్శకుడు కరుణాకరంతో చేసిన హ్యాపీ సినిమా బావున్నా ఎందుకో ఆడియన్స్ 100% కనెక్ట్ కాలేదు. దీంతో నిర్మాత మాత్రమే హ్యాపీగా లేడు అనే పేరొచ్చింది ఆ సినిమాకు. కానీ ఇప్పుడు టీవీలో వస్తుంటే మాత్రం ఎవరూ హ్యాపీని ఆపలేరు. ఓ రకంగా హ్యాపీ వరకు అల్లు అర్జున్ కెరీర్ ఓ ప్రణాళిక ప్రకారం సాగిందనే చెప్పుకోవాలి. ఆ తర్వాతే అతని సినిమాల్లో పూర్తిగా అతని నిర్ణయాలు పెరిగాయి. అల్లు అర్జున్లో ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. కానీ నటుడిగా ఇంకొంత ఈజ్ చూపిస్తే బావుండు అని అప్పుడప్పుడు అనిపించేది. దీంతో ఈసారి పూరి జగన్నాథ్ను రంగంలోకి దించారు. ఇంకేముంది, బన్నీ ఎనర్జీని కావలసినంత వాడేసుకొని అతని దేశముద్రిగా చూపించాడు పూరి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ పర్ఫెక్ట్ మాస్ హీరోగా అవతరించాడు. ఆర్య చిత్రం తర్వాత బన్నీ, హ్యాపీ వంటి సినిమాలు చేసిన అల్లు అర్జున్కి అసలు సిస్సులు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం దేశముద్రు. 6 ప్యాక్ అనేది కేవలం బాలీవుడ్ హీరోలు మాత్రమే చేయగలరు అని అనుకుంటున్న సమయంలో దేశముద్రుతో 6 పక్కల దేహ దారుఢ్యంలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అల్లు అర్జున్. ఒక్కసారి మాస్ హీరోగా ఇమేజ్ వచ్చిన తర్వాత ఎవరైనా సేఫ్ జోన్లో జర్నీ చేస్తారు. కానీ బన్నీ అలా కాదు. తనలోని నటుడిని చూపించేందుకు ఏమాత్రం ఛాన్స్ వచ్చినా వదులుకోలేదు.
అందుకే బొమ్మరిల్తో సూపర్ హిట్ కొట్టిన భాస్కర్ డైరెక్షన్లో పరుగు చేశాడు. అప్పటి వరకు తనకున్న ఇమేజ్కు భిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ప్రకాష్ రాజ్ వంటి వెర్సటైల్ పెర్ఫార్మర్కు ధీటుగా క్లైమాక్స్లో అదరగొట్టాడు. ఆ తర్వాత తన దర్శకుడిగా పరిచయమై బన్నీని హీరోగా నిలబెట్టిన సుకుమార్తో ఆర్య 2 అంటూ వచ్చాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో బన్నీ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పాత్ర పరంగా అతని నటన అద్భుతం అనిపించుకున్నా అదే కొంత మైనస్గా మారింది సినిమాకు. అలాగే తెలుగులో భారీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్పై ఎంతో నమ్మకంతో వరుడు చేశాడు. వరుడులో రిలీజ్కు ముందు వరకు హీరోయిన్ ఫేస్ చూపించకుండా ప్రయోగం చేశారు. ఇక్కడ కూడా అంతే. ఏది ప్లస్ అవుతుంది అనుకున్నారో అదే మైనస్ గా మారి వరుడు బన్నీ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలింది. నటుడిగా నిరూపించుకునే అవకాశం వచ్చిన ప్రతిసారి అల్లు అర్జున్ ఇమేజ్ కు భిన్నంగా డేర్ చేశాడు. ఫలితం తేడా వస్తే కెరీర్ కు ఇబ్బంది అని తెలిసినా పాత్రతో కనెక్ట్ అయిన ప్రతిసారి ముందడుగు వేశాడు. గమ్యంతో ఎంటైర్ టాలీవుడ్ ను అట్రాక్ట్ చేసిన క్రిష్తో వేదం చేయడానికి ఇదే కారణం. హీరో అనే పదానికి కాస్త దూరంగా ఉండే పాత్రతో కేబుల్ రాజుగా బన్నీ నటన కన్నీళ్లు పెట్టించింది. తనలోని కొత్త కోణాన్ని ఆడియన్స్కే కాదు తన ఫ్యామిలీకి తెలిసేలా చేశాడు. బద్రీనాథ్ బన్నీ కెరీర్లో మరో భారీ డిజాస్టర్గా నిలిచింది. వివి వినాయక్తో అంతకు ముందు చేసిన బన్నీ రిజల్ట్ను రిపీట్ చేయలేకపోయింది బద్రీనాథ్. ఈ సినిమా అతనికి చాలా పాఠాలే నేర్పింది. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేసిన జులైతో కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇందులోనూ రెగ్యులర్ మాస్ హీరో టైప్ క్యారెక్టర్ కాకుండా ఎరగదీశాడు. చాలా ఏళ్లుగా తన హీరోను ఒకేలా చూపిస్తున్న పూరి జగన్నాథ్తో మరోసారి ట్రై చేశాడు. ఇద్దరు అమ్మాయిలతో అంటూ కాసింత వైవిధ్యమైన కథతో వచ్చినా ఇది పెద్దగా ఆడలేదు. అందుకే మాస్ హీరో అనగానే ఎగిరి స్టెప్పులు వేయకుండా మళ్ళీ త్రివిక్రమ్తోనే సన్ ఆఫ్ సత్యమూర్తిగా వచ్చాడు. తన నటనతో విమర్శకుల ప్రశంసలను పొందాడు. ఇక రామ్ చరణ్తో కలిసి కాకపోయినా అతను హీరోగా నటించిన ఎవడు చిన్న పాత్ర చేసి పెద్ద మనసును చాటుకున్నాడు. రేసు గుర్రంతో మరోసారి బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో చెప్పినట్టుగా అతను పాత్రతో కనెక్ట్ అయిపోతే అందులో మనల్ని కనెక్ట్ చేస్తాడు. కలెక్షన్లు కొల్లగొడతాడు. ఓ రకంగా వరుస బ్లాక్ బాస్టర్స్తో మెగా హీరో అనే ట్యాగ్ నుంచి మెల్లగా బయటకు వస్తున్నాడనే చెప్పాలి. అంటే మెగా ఫ్యాన్సే తమ ఫ్యాన్స్ కాకుండా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు బన్నీ. అందుకే ఈ తరం కుర్రాలలో తొలిసారిగా మలయాళంలో కూడా స్టార్ హీరో రేంజ్లో మార్కెట్ సంపాదించుకున్నాడు. తర్వాత బోయపాటితో చేసిన సరైనోడు బన్నీ కెరీర్లో ఆల్ టైమ్ బిగ్ హిట్గా నిలిచింది. దువ్వాడ జగన్నాథంగా కొంత వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశాడు. అయితే లాస్ట్ ఇయర్ రైటర్ నుంచి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీతో చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చేదు జ్ఞాపకంగా నిలిచింది. ఈ మూవీ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు. నెక్స్ట్ తనతో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్తో అల వైకుంఠపురంలో చేశాడు. ఇది తెలుగులో నాన్ బాహుబలి రికార్డులను సృష్టించింది. కాస్త గ్యాప్ తీసుకున్నా ఆ గ్యాప్ను పూడ్చేలా బన్నీ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచింది అల వైకుంఠపురంలో. ఇక సినిమాకి కథల విషయంలో విలక్షణత చూపించే అల్లు అర్జున్ తన మేకోవర్ విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. స్టైలిష్ యాక్టింగ్, స్టైలిష్ డ్యాన్స్లతో స్టైల్స్ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న అల్లు అర్జున్ అసలు సిసలు స్టైలిష్ స్టార్గా ఎదిగాడు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగాడు అల్లు అర్జున్. అల వైకుంఠపురంలో సినిమాలో పక్కింటబ్బాయి తరహా పాత్రలో జీవించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. తొలుత అనువాదాలతో ఉత్తరాది ప్రేక్షకుల్ని ఉర్రెతలూగించిన బన్నీ పుష్ప సినిమాతో స్ట్రైట్ గా నార్త్ ఆడియన్స్ మనసుల్లోకి చొచ్చుకుపోయాడు. ఈ సినిమాలో తగ్గేదేలే అంటూ రస్టిక్ రోల్లో పుష్పరాజుగా ఎవర్ గ్రీన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలోని పాత్రకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. 90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ద రూల్తో ప్రేక్షకుల్ని ఫిదా చేయడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ను పైప్ లైన్లో పెట్టాడు ఐకాన్ స్టార్. వాటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగ, అట్లీ వంటి దర్శకుల సినిమాలున్నాయి. మొత్తం మీద మున్ముందు చిత్రసీమలో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఆకాంక్షిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి బర్త్డే విషెస్ అందజేస్తోంది తెలుగు 70mm.